నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పెదరూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. గరుడ సేవలో విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పరిమళ పుష్పాలతో అలంకరించిన గరుడు వాహనంపై స్వామివారిని కొలుదీర్చారు. అనంతరం స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గ్యాంగ్ వార్కు పాల్పడిన నిందితులతో పట్టణంలోని పోలీసులు కవాతు నిర్వహించారు. రాయచోటిలో రౌడీ అనే పదం ఎక్కడ వినపడకూడదని, ఎవడైనా గ్యాంగులు నిర్వహించడం, గంజాయి వాడుక, బెట్టింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు, రౌడీ షీటర్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పలుమార్లు కేసులు నమోదైతే జిల్లా బహిష్కరణ కూడా ఉంటుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. అల్లూరు జిల్లా వై రామవరం మండలం గుర్తేడు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు ఓఎస్డీ జగదీష్ ఆడహళ్లి బహుమతులు అందజేశారు. గిరిజనులకు ఏ విధంగా సహాయపడుతున్నది, యువతను చైతన్యపరుస్తున్నది పోలీసులు వివరించారు. నంద్యాల జిల్లా పాత మొచుమూరి గ్రామంలో ఉపాధి కూలీలకు 8 వారాలుగా కూలీ డబ్బులు చెల్లించకపోవడంతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెంటనే డబ్బులు జమ చేయాలని చేతులు జోడించి వేడుకున్నారు. పనిచేస్తే గానీ పూట గడవని ఉపాధి కూలీలకు ఇన్ని రోజుల పాటు కూలీ డబ్బులు చెల్లించకపోతే ఎలా అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి పక్కీరి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని కేవలం 7 రూపాయలు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన పనికి నెలల తరబడి డబ్బులు ఇవ్వని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 35వ వార్డులో నేటి నుంచి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలపై వెంటనే అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ వీసాల మల్లేష్ ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం కావడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని విమర్శించారు. రాజకీయాల్లో పవన్ చేసేవన్నీ ప్రశ్నించదగినవే అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తి అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మాటలు మార్చుతుంటారని విమర్శించారు. త్రిభాషా విధానంపై పవన్ తీరును కవిత ఖండించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్కు చెందిన విద్యార్థి హృతిక్ సాయి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఉద్దేశించి రాచర్ల పోలీస్ స్టేషన్లో గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సిఐ రామకోటయ్య వివరాలు వెల్లడించారు. మొత్తం 200 మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 12,000 విలువైన 28 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ అనే వ్యక్తి హిసార్ ఎక్స్ప్రెస్లో హర్యానా రాష్ట్రం నుండి మందు బాటిళ్లు తీసుకొస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 6 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శివ బ్యాగులను తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అనుమతి లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్నారని కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో భయాందోళనలకు ప్రజలు గురయ్యారు. అనుపల్లి పంచాయతీ నెమలగొండ్లవల్లి వద్ద ఓ ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. పచ్చని చెట్టు మంటల్లో కాలిపోవడంతో స్థానికులు భయపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు ఆదోని మండలం కపటి గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ లలితమ్మ, మధుసూదన శర్మ, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బి రాజు, స్థానిక బీజేపీ నాయకులు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 6 రోజుల్లో 23 మంది కీచకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 29న ఫ్రెండ్స్ను కలిసేందుకు వెళ్లిన తమ కూతురు అదృశ్యమైందని యువతి తల్లిదండ్రులు ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న యువతిని పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను ఫ్రెండ్స్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత యువతి సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఆకస్మికంగా సంభవించిన ఈ తుఫాను వల్ల 48 గంటల్లోనే పలు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. బెగుసరాయ్లో, దర్భంగాలో 5గురు, మధుబనిలో 3గురు, సహర్సరా, సమస్తీపూర్లలో 2 చొప్పున మృతి చెందారు. ఎక్కువ మంది పిడుగుపాటుకు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు స్కోర్ చేసింది.